కాఫీ అమృతం. హ్మ్. ఈ ప్రేమ చేత్తో కాఫీ పెడితే అలానే ఉంటుందమ్మా. ఏంటి కాఫీ పెట్టింది నువ్వా? హ్మ్. అనుకున్నా. టేస్ట్ ఇంత వర్స్ట్ గా ఉన్నప్పుడే అనిపించింది ఇది నీ చేతి మహిమే అని. రే చిన్నోడా, భార్యాభర్తల మధ్య గొడవలు 4 గోడల మధ్య ఉండాలిరా, నలుగురిలో కాదు. మాట్లాడకుండా తాగు. హ్మ్. ఇంత మొండోని కన్నా వింటత్తా నా ప్రాణానికి. నేనెంత ప్రయత్నించినా వాడు కరగట్లేదు, నా మీద కోపం పోవట్లేదు. చూడవే మేనకోడలి పిల్ల, వేడి తగలగానే వెన్నపూస కరిగిపోతుంది. అలాగే భార్య ప్రేమ తగలగానే ఎలాంటి మొండి మొగుడైనా కరిగిపోతాడు. కాకపోతే అలాంటి ప్రేమ తగిలే సందర్భమే మీ మధ్య రావట్లేదు. ఆ! ఆ! మా ఏ, శ్రీరామ అంటే అన్నానంటారు గాని పైన నిజంగానే తదాస్త దేవతలున్నారే. అలా అన్నానో లేదో ఇలా సందర్భం కలిసొచ్చింది. వెళ్ళి కంట్లో నలుసని తీ. హ్మ్. ఆ ప్రేమతో మనసుని కరిగించేయి. వెళ్ళు. అమ్మా కంట్లో నలుసు పడింది, వచ్చి తీవా. ఆ! అయ్యయ్యో, శ్రీరామ నీ కంట్లో నలిసి పడితే నాకు గుండెల్లో ముళ్ళు గుచ్చుకున్నంత బాధగా ఉంటుందిరా. మరి నేను నీ కంట్లో నలిసిని ఎలా తీయగలను? నాకు ప్రాణం పోయినట్టుగా ఉంటుందిరా. నా వల్ల కాదురా, నా వల్ల కాదు. అమ్మా అమ్మా ప్రేమ, నువ్వు వెళ్ళి తీయమ్మా, వెళ్ళు. ఏంటి తన చేతనా? నోవే. నోవేలు హైవేలు అని పంతానికి పోతే తన్నే పోవచ్చురా. ఇలాంటి విషయాల్లో నిర్లక్ష్యంగా ఉండకూడదు. అమ్మా ప్రేమ, ఇంకా అలాగే ఉంటావేంటమ్మా? వెళ్ళి నలసి తీ, వెళ్ళు. అమ్మా వద్దులే అత్తయ్య. ఇందాక అడగకుండానే కాఫీ ఇచ్చానని పని పాట లేదా అని తిట్టాడు. ఇప్పుడు అడగకుండా నలుసు తీస్తే ఇంకెన్ని మాటలు అంటాడో ఏంటో. మంచికి పోయి మాట అనిపించుకోవడం ఎందుకులే అత్తయ్య. ఏయ్ ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నావు? నువ్వే నలక తీయాల్సిన అవసరం లేదు. అయ్యో అయ్యో నానా, నేను తట్టుకోలేకపోతున్నాను. నా కొడుకు కను, అయ్యో నా కొడుకు కను ఏమవుతుందో ఏమో. అమ్మా నువ్వు ఏడవకమ్మా, ఏడవకు. ఏ రాక్షసి, నలకతి. ఆ, వెళ్ళు. అలాగే రాక్షసుడా. మీరు కొడుతున్న మధ్యలో ఒంట్లో నరాలంటే ప్రెషర్ కుక్కర్ లో పప్పులాగా ఉడికిపోతున్నాయి. అందుకని యాక్షన్ సీన్లు ఫైటింగ్ సీన్లు లేకుండా సాంప్రదాయబద్ధంగా మాట్లాడుకుందాం, సరేనా? నీకు అంత కష్టం కూడా ఉండదక్కా. చాలా చాలా సింపుల్ గేమ్. ఇదిగో సింపుల్ అని నువ్వు ఇంత సింపుల్ గా చెప్తుంటేనే నాకెక్కడో తేడా కొడుతుంది సల్లాయ్. ఏ తేడా లేదు, ఆవు పెడా లేదు. నువ్వు ముందు కూర్చోక. కూర్చో. ప్రేమగా కుర్చీలో కూర్చోబెట్టారంటే కొంప తీసి కరెంట్ షాక్ ఏమైనా పెడతారా? అబ్బా, మనకి ఆలోచన రాలేదేంటక్క? అంత చిన్న విషయానికి అంతలా పెళ్ళైపోవడం ఎందుకు ప్రేమ? అక్క చెప్పింది ఫాలో అయిపోదాం. నేనేదో ఫ్లోలో అన్నాను, మీరు దాన్ని ఫాలో అవ్వకండి. నేను అన్న మాటలన్నీ నేను వెనక్కి తీసేసుకుంటాను. మీరు అనుకున్న ప్రోగ్రామ్ ఏదో మీరు మొదలెట్టేసుకోండి. మంచి మాట అన్నావు. అయితే కూర్చో. సెల్లైలు, ఇంతకీ ఆ ప్రోగ్రామ్ ఏటమ్మా? ఏం లేదక్కాయ్. ఇన్నాళ్ళు నువ్వు మా కాపురాల్లో నిప్పులు పోసి నువ్వు ప్రశాంతంగా నిద్రపోయావు కదా. అందుకని ఈ ఒక్కరోజు నువ్వు కంటి మీద కునికేయకుండా రాత్రంతా నిద్రపోకుండా మెలకువతో ఉండాలి. ఏంటి, రాత్రంతా నిద్రపోకుండా ఉండాలా? ఆ ఐ కాంట్ సెల్లైలు, నా వల్ల కాదు. వల్ల కాదా? సరే ప్రేమ, ఆ అక్క సెండ్ చేసేస్తున్నా. ఆగు. సర్లే, కట్టమైనా సరే నిద్రపోకుండా ఉండటానికి ట్రై చేస్తాను. అది గుడ్ గర్ల్. చెప్పిన మాట ఎంత బాగా వింటావో. థ్యాంక్ యూ. అలా వాళ్ళ అమ్మ మాటలు వినే కదా పరిస్థితుల్ని ఇలా నిద్రలేని రాత్రుల దాకా తెచ్చుకుంది. ఇదిగో, ఆగిపోయిన పెళ్లికి ఆర్కెస్ట్రా ఎందుకని అయిపోయిన విషయానికి తెప్పి పొడిచి కుళ్ళబడటం ఎందుకు లేసెల్లాయ్? ఆటలో కండిషన్ లేటో చెప్పండి. కండిషన్ ఏంటి బల్లక్కాయ్? నేను నిద్రపోతే మీరు నాకు ఏదో ఒక పనిష్మెంట్ ఇస్తారు కదా, అది. ఓహో, యాక్చువల్ గా ఈ గేమ్ లో అసలు కండిషన్సే లేవు. కానీ నువ్వు గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ బలేకాయ్. థ్యాంక్ యూ సో మచ్. అంటే నాకు నేనే గొయ్యి తవ్వుకొని నాకు నేనే కనిపెట్టేసుకున్నానన్నమాట.
ఇదంతా నా కర్మ, నా కర్మ. నీలో ఉన్న టాలెంట్ అదే బల్లక్కాయ్. ఎవరినో ముంచేద్దామని అనుకుంటావు కానీ చివరికి నువ్వే మునిగిపోతావు. ఇంతకీ కండిషన్ ఏంటంటే నువ్వు కళ్ళు మూసావనుకో చెంపలు వాయించేస్తావు. ఓకేనా? ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పదన్నట్టు నా జుట్టు నా పీక మీ చేతిలో అడ్డంగా ఇరుక్కుపోయాక కాదనుకు సత్తానా? మ్మ్. అయినా నా ఎంఏ చదువు గురించి మా ఆయనకి తెలిసిపోయేలా చేశారు కదమ్మా, మరి ఇంకా శిక్షలు అదే ఉంది బల్లకాయ్, జస్ట్ కరివేపాకు రసం. రేపుంది నీకు అసలు సిసలైన కాకరకాయ రసం. బల్లేకాయ్, గుర్తుంది కదా, రేపే శ్రీరామనవమి. నీ పాపాలకి మోసాలకి బుద్ధి చెప్పే సినిమా మామూలుగా ఉండదు. ఎలాంటి బీభత్సమైనా జరగచ్చు. వెయిట్ చేయడానికి రెడీగా ఉండు. రేపటి ఆట రేపు మొదలు పెడదాంలే గాని ఇక ఈ ఆట స్టార్ట్ చేద్దాం. రెడీ? 1 2 3. వీళ్ళేం మనల్ని పట్టించుకోరు. నేను కళ్ళు తెరిసే నిద్రపోతాను. నేను నిద్రపోలేదు, నేను నిద్రపోలేదు, నేను నిద్రపోలేదు, నేను నిద్రపోలేదు. మీరు నిద్రపోయారు లేదా అని చెకింగ్ చేశా అంతే. నిద్రపోకు. ఆ నిద్రపోవద్దు. ఆ ఉమ్, ఉమ్, ఉమ్. నిద్రపోవద్దు. ఆ, లేదు, నిద్రపోను, నిద్రపోను, నిద్రపోలేదు, ఊరికే. నేను నిద్రపోను, నేను నిద్రపోను, నేను నిద్రపోను, అస్సలు నిద్రపోను, నేను నిద్రపోను. నిద్రపోతే బాగోచ్చు చెప్తున్నాను. అర్థమైందా? ఆ, నేను నిద్రపోకుండా ఉండటానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఇదే ఆ ఐడియా. ఎలా ఉంది సల్లి, బాగుందా? ఇదే సరైన సమయం. ఆ ఫోన్ నొక్కేసి నా వాయిస్లన్నీ డిలీట్ చేయాలి. అందులో ఉన్న నా మాటలు నా పాలిటి యమపాసంలాగా తయారయ్యాయి. ఆ వాయిస్ రికార్డింగ్ నట్టెట్టుకుని నాతో ఆడుకోవటమే కాకుండా రేపు నా బండారాన్ని బయటెట్టాలని చూస్తారా? మీకు తిమ్మ తిరిగి బొమ్మ కనపడేలాగా ఎట్టా షాకిత్తానో చూడండి. ఎడిటింగ్ చేసేసాను. ఇప్పుడు మీరేం చేస్తారో చూస్తాను. ఆ, ఆ? ఇప్పుడు మీ ఇద్దరికి బొమ్మ కనపడేలా ఎలా షాకిత్తానో చూడండి. ఇక మీరు నా తల్లో వచ్చిన బయట హెయిర్ని కూడా పీకలేరు. ఇలా రాముల వారి కళ్యాణానికి అందరి పెళ్లిళ్లకు తోరణాలు కట్టడానికి నా బతుకంత అంకితం అయిపోతుంది. నా పెళ్లి తోరణాలు చూసుకునే అదృష్టం ఈ జన్మకు ఉందో లేదో నాకు. ఇదిగో పెళ్లి పెళ్లి అని ఓ ఎగురుతున్నావు. ఊబిలో పడ్డాకైనా బయటకు వస్తావేమో గాని పెళ్లి ఊబిలో పడ్డాడు మాత్రం చచ్చినా బయటికి రాడు. పైకి పూల తోటల అందంగా కనిపించే నిప్పుల గుండం పెళ్లి. ఆ? అనవసరంగా ఆ గుండంలో పడకు. మాడి మసైపోతావు, మనశ్శాంతిని కోల్పోతావు. ఆ? ఉమ్. ఆబాబాబాబాబా. కాలు తిరిగిన రైటర్ సెల్ టవర్ ఎక్కి రాసినట్టు ఇంత లేత వయసులో ఇంత జ్ఞానం ఎలా అబ్బిందబ్బా వీడికి? ఈ ఎక్స్పీరియన్స్ అనుకుంటా. హ్మ్. మనం తోరణాలు కట్టుకోవడమే. అక్క నీకోసమే చూస్తున్నాను. ఏమైంది ప్రేమ? అక్క రా, చెప్తాను రా. రా. ఏమైంది? ఏమైంది ప్రేమ? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? అక్క ఆ వాయిస్ రికార్డింగ్ లేదు. బల్లి వాళ్ళ అమ్మతో మాట్లాడిన వాయిస్ క్లిప్ డిలీట్ అయిపోయిందక్క. ఏమంటున్నావు ప్రేమ? డిలీట్ అవ్వడం ఏంటి? అలా ఎలా డిలీట్ అయిపోయింది? అదే అర్థం కావట్లేదక్క. రాత్రి చెక్ చేసినప్పుడు కూడా ఉంది కానీ ఇప్పుడు చూస్తే లేదు. ఎలా డిలీట్ అయిందో అర్థం కావట్లేదు. అంతా రామమయం, ఈ జగమంతా రామమయం. అచ్చు బాబోయ్, అదే చెల్లాయిలు పండుగ పూట సిచ్చుబుడ్డుల్లా ఓ దగదగా వెలిగిపోవాల్సిన మొహాలు తుస్సుమన్నా సీమంట పాయకల్లా ఇలాగున్నాయి. ఏటైందేటి? ఇందులో వాయిస్ రికార్డ్ నువ్వే డిలీట్ చేసావు. తెలిసిపోయిందా? మొత్తం తెలిసిపోయిందా? అచ్చు బాబోయ్,
మీరు కనిపెట్టేసినందుకు నాకు బోల్డంత సిగ్గుగా ఉందమ్మా. ఏయ్! ఆ, సెల్లేలు కూతంత తలబడండి. ఇంతకు ముందంటే నా జుట్టు మీ చేతుల్లో ఉంది కాబట్టి మీరు ఊరికి చూసినా సరే వామ్మో వాయో ఓ నాయన బోర్దుడు అంటూ గజగజ వణికి సచ్చాను. కానీ ఇప్పుడు మీరు ఊరిని చూసినా సరే తగ్గే తేలాలి. చూడటానికి తేలిగ్గా ఉన్న మీలోనే ఇన్ని తెలివితేటలుంటే బోల్డంత బొత్తుగా ఉంటాను. పైగా మా అమ్మ ట్రైనింగు. మరి నా దగ్గర ఎన్ని సావు తెలివితేటలుండాలి సెల్లాయిలు? మీరే చెప్పండి. ఆ వాయిస్ రికార్డింగ్ నెట్టేసుకుని అచ్చు బాబోయ్ బాబోయ్ నాతో నాతో ఏ వాడేసుకున్నారు? శ్రీరామనవమి రోజు నా బండారం బయట ఎట్టెత్తానని ఏం బెదిరించారు? ఇప్పుడు 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 బయట పెట్టండి చూస్తాను. పెట్టండి. అంతర్యామి అలసితి సొలసితి అంతట నీవని మొక్కితిని మొక్కితిని. ఇవన్నీ మోసాలకి ఎక్స్ట్రాలకి ఈ రోజు మనం చెక్ పెట్టేసినట్టే అనుకున్నాను, కానీ మంచి ఛాన్స్ మిస్ అయిపోయిందక్క. ప్రేమ, ఆ వాయిస్ రికార్డు ఆ బల్లితో ఆడుకోవడానికే తప్ప తన బండారాన్ని బయట పెట్టడానికి కాదు. తన అసలు స్వరూపం బయట పెట్టే ప్లాన్ వేరే ఉంది. వేరే ప్లాన్ ఏంటక్కా? చందుబాబు గారు, నర్మదా, నీతో కాస్త మాట్లాడాలి. చెప్పండి బావగారు. వల్లి ఎంఏ సర్టిఫికెట్ ఫేక్ అని, అసలు తన స్కూల్ టీచర్ జాబ్కి వెళ్ళట్లేదని నీకెలా తెలుసు? బావా, ఇవన్నీ చాలా చిన్న విషయాలు. వీటికన్నా ముందు మీ నాన్నగారికి హార్ట్అటాక్ వచ్చి హాస్పిటల్ పాలవ్వడానికి, అమూల్య జీవితం నాశనం అవ్వడానికి కారణమైన మనిషి ఎవరో మీకు తెలియాలి. మీరు తెలుసుకోవాలి. ఏమైంది నర్మదా? ఎవరా మనిషి? వల్లి అక్క. ఏంటి, వల్లినా? అదే, ఆ మనిషి ఎవరో వల్లి అక్కకి బాగా తెలుసు. ఏం చెప్పడం కంటే కూడా మీరు వల్లి అక్కని అడగండి. వల్లి అక్క ద్వారా తెలుసుకుంటేనే బాగుంటుంది బావా. తెలుసుకుంటాను. ఇప్పుడే వెళ్ళి గట్టిగా నిలదీసి తెలుసుకుంటాను. అక్క, నీ ప్లాన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఆ బల్లిని తనంతట తానే బయటపడేలా చేయడం. విశ్వక్ని ప్రేమించమని అమూల్యకి చెప్పింది ఎవరో చెప్పమని చెప్పాను కదా. అది అది విశ్వక్ని ప్రేమించమని అమూల్యకి చెప్పింది ఎవరు కాదు బా. ప్రేమ. నువ్వు చెప్పింది నిజమా? ఒట్టు బా, దేవుడు తోడు. ప్రేక్షకులందరికీ నమస్కారం. బుల్లితెరపై అత్యంత ఆసక్తికరంగా సాగుతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ నేడు ఊహించని మలుపులు తిరిగింది. చందు ఆగ్రహం, శ్రీవల్లి కన్నీళ్లు మరియు ప్రేమ నర్మద వేసిన మాస్టర్ ప్లాన్తో ఈరోజు ఎపిసోడ్ హై వోల్టేజ్ డ్రామాగా మారింది. ఆ వివరాలేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. శ్రీవల్లి చదువు విషయంలో దాచిన నిజాం చందు ముందుకు రావడంతో ఒక్కసారిగా ఇంట్లో తుపాను రేగింది. నమ్మకమే పునాదిగా భావించే చందు తన భార్య తనను మోసం చేసిందని తెలిసి తట్టుకోలేకపోతాడు. హాల్లో అందరూ చూస్తుండగానే చందు తన ఆవేశాన్ని ఆపుకోలేక శ్రీవల్లిపై కేకలు వేస్తాడు. నువ్వు డిగ్రీ చేశావని అబద్ధం చెప్పి మమ్మల్ని ఇంతకాలం చీకట్లో ఉంచుతావా అంటూ నిలదీస్తాడు. శ్రీవల్లి కళ్లలో నీళ్లు తిరుగుతుండగా ఆమె సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తుంది, కాని చందు వినే పరిస్థితిలో లేడు. ఆమె మౌనం చందుకి మరింత కోపాన్ని తెప్పిస్తుంది. దీనితో ఇంటి వాతావరణం ఉద్రిక్తంగా మారుతుంది. నా ప్రేమ కంటే నీ అబద్ధమే నీకు పెద్దదయిందా అని చందు అడుగుతుంటే శ్రీవల్లి గుండె పగిలిపోతుంది. ఆ క్షణంలో ఆమె పడుతున్న మానసిక వేదన చూస్తుంటే ఎవరికైనా కన్నీళ్లు రాకమానవు. కుటుంబ సభ్యులందరూ మౌనంగా ఉండిపోగా అత్తగారు మాత్రం శ్రీవల్లిని తప్పుపడుతూ మాట్లాడుతుంది. చదువు కంటే సంస్కారం ముఖ్యమనుకున్న ఇంట్లో ఈ అబద్ధం పెద్ద అపరాధంగా మారుతుంది. చందు తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంటే శ్రీవల్లి బయట కూలబడి ఏడుస్తూ ఉంటుంది. వారి మధ్య ఉన్న అందమైన బంధం ఈ చిన్న అబద్ధం వల్ల బీటలు వారడం చూస్తుంటే బాధగా అనిపిస్తుంది. మరోవైపు ఈ గొడవను ఆసరాగా చేసుకుని ప్రేమ మరియు నర్మద తమ సొంత ప్లాన్ను అమలు చేయాలని నిర్ణయించుకుంటారు. భాగ్యంని ఆట పట్టించడానికి మరియు భయపెట్టడానికి ఇదే సరైన సమయమని వారు భావిస్తారు. భాగ్యం చేసిన పాత తప్పులను బయటపెట్టే క్రమంలో ప్రేమ ఒక మాస్టర్ ప్లాన్ వేస్తుంది. రామరాజుకి అన్నీ తెలిసిపోయాయని భాగ్యం నమ్మేలా చేయడమే వారి ప్రధాన లక్ష్యం.
నర్మద అతి తెలివిగా రామరాజు ఫోన్ నుండి ఒక ఫేక్ మెసేజ్ సృష్టించి భాగ్యంకి చూపిస్తుంది. అది చూడగానే భాగ్యం గుండె ఆగినంత పనవుతుంది. ఆమె ముఖం ఒక్కసారిగా తెల్లగా మారుతుంది. భాగ్యం, నీ పాపం పండింది. అన్నయ్యకి అన్ని నిజాలు తెలిసిపోయాయి అని ప్రేమ అంటుంటే భాగ్యం వణికిపోతుంది. ఆమె తన తప్పులు ఎక్కడ బయటపడ్డాయో అని ఆందోళన చెందుతూ ఉంటుంది. రామరాజు గంభీరమైన ముఖంతో అటుగా వస్తుంటే భాగ్యం భయంతో వణికిపోతూ దూరం జరుగుతుంది. ఆయన తనను నిలదీస్తారని, ఇంట్లో నుండి గెంటేస్తారని ఆమె ఊహించుకుని భయపడుతుంది. నిజానికి రామరాజుకు ఏమీ తెలియదు. కాని ప్రేమ మరియు నర్మద కలిసి ఆడే నాటకం చూస్తుంటే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. భాగ్యం పడే పాటలు నేటి ఎపిసోడ్లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. శ్రీవల్లి గది బయట నుండి చందును పిలుస్తూ, నా పరిస్థితి అర్థం చేసుకోండి, నేను కావాలని అబద్ధం చెప్పలేదు అని వేడుకుంటుంది. కాని చందు మనసు ప్రస్తుతం కఠినంగా మారిపోయింది. చందు చిన్ననాటి నుండి అబద్ధమంటే అసహించుకునే మనస్తత్వం కలవాడని మనకు తెలుసు. అందుకే శ్రీవల్లి చేసిన ఈ పనిని అతను నమ్మకద్రోహంగా భావిస్తున్నాడు. ఇది వారి బంధాన్ని రిస్కులో పడేసింది. నర్మద మెల్లగా వెళ్లి భాగ్యం దగ్గర నిలబడి, పోలీసులు కూడా రావచ్చు, రామరాజుగారు చాలా సీరియస్గా ఉన్నారు అని భయపడుతుంది. భాగ్యం తన నగలు, డబ్బులు దాచుకోవడానికి పరుగులు తీస్తుంది. ప్రేమ తన మొబైల్లో రికార్డింగ్ ఆన్ చేసి భాగ్యం నోటి నుండే నిజాలు కక్కించాలని చూస్తుంది. భాగ్యం భయంలో తన చేసిన అకృత్యాలన్నీ ఒక్కొక్కటిగా బయటపెడుతూ మొదలుపెడుతుంది. ఆ సమయంలో శ్రీవల్లి కష్టాలను చూసి పక్కింటివాళ్లు కూడా జాలిపడేలా సీన్లు పండాయి. ఆమె ఫ్లాష్ బ్యాక్లో తను ఎందుకు చదువు ఆపాల్సి వచ్చిందో గుర్తు చేసుకుని కుమిలిపోతుంది. శ్రీవల్లి తండ్రి పరువు కోసం, కుటుంబ గౌరవం కోసం తను అబద్ధం ఆడాల్సి వచ్చిందని మనకు తెలుసు. కాని ఆ నిజాన్ని చందూకి చెప్పే ధైర్యం ఆమెకు ఇప్పుడు రావడం లేదు. భాగ్యం తన గదిలో అటూ ఇటూ తిరుగుతూ, రామరాజుకి తెలిస్తే నా పని అయిపోయినట్లే అని అనుకుంటుంది. సరిగ్గా అప్పుడే ప్రేమ గదిలోకి వచ్చి ఆమెను మరింతగా రెచ్చగొడుతుంది. నువ్వు చేసిన మోసానికి శిక్ష తప్పదు భాగ్యం అని నర్మద అనగానే భాగ్యం కాళ్లమీద పడి బతిమలాడుతుంది. ఈ సీన్ చూస్తుంటే ప్రేక్షకులకు చాలా సంతృప్తిగా అనిపిస్తుంది. శ్రీవల్లి తన చదువు సర్టిఫికెట్లు పట్టుకుని చందు దగ్గరకు వెళ్తే అతను వాటిని విసిరి కొడతాడు. ఈ కాగితాలు కాదు, నీ మనసులో ఏముందో నాకు కావాలి అని చందు గర్జిస్తాడు. చందు తండ్రి వచ్చి సర్ది చెప్పాలని ప్రయత్నించినా చందు ఎవ్వరి మాట వినడు. తన భార్య తనను ఒక సాధారణ మనిషిలా చూసి మోసం చేసిందని తను తెగ బాధపడిపోతాడు. సీరియల్లో యాక్షన్ సీన్స్ కూడా నేడు బాగానే ఉన్నాయి. కోపంతో చందు తన చేతిలో ఉన్న వస్తువులను పగలగొట్టడం అతని తీవ్ర ఆవేదనను ప్రతిబింబిస్తుంది. నర్మదా మరియు ప్రేమ తమ ప్లాన్ సక్సెస్ అయిందని నవ్వుకుంటూ ఒక మూల మాట్లాడుకుంటారు. భాగ్యంను ఆట పట్టించడం వారికి ఒక వినోదంగా మారిపోయింది. భాగ్యం మాత్రం రామరాజు పాదాల దగ్గర పడి క్షమాపణలు చెప్పాలని నిర్ణయించుకుంటుంది. కాని రామరాజు తన సొంత పనులలో బిజీగా ఉండడం వల్ల ఆమెకు ఈ అవకాశం దొరకదు. చందు ఇంట్లో నుండి బయటకు వెళ్లడానికి సిద్ధమవ్వగా శ్రీవల్లి అతని దారికి అడ్డంగా నిలబడుతుంది. నన్ను వదిలి వెళ్ళకండి, నా వివరణ ఒక్కసారి వినండి అని ప్రాధేయపడుతుంది. నువ్వు చదువుకున్నా లేకున్నా నాకు సంబంధం లేదు, కాని నా నమ్మకాన్ని చంపేశావు అని చందు అనడం హృదయ విదారకంగా ఉంది. ఈ సంభాషణలు చాలా ఎమోషనల్గా సాగాయి. ప్రేమ మరియు నర్మద తమ తదుపరి అడుగుగా రామరాజును భాగ్యం ఉన్న చోటికి రప్పిస్తారు. భాగ్యం భయంతో తన తప్పులన్నీ ఒప్పుకుంటుందనుకుంటారు, కాని సీన్ రివర్స్ అవుతుంది. భాగ్యం తప్పులొప్పుకునే సమయంలో సడన్ గా కరెంటు పోవడంతో కథలో మరో మలుపు వస్తుంది. ఆ చీకటిలో భాగ్యం అక్కడి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. నర్మద భాగ్యంను పట్టుకోవాలని చూస్తే కాని భాగ్యం తడబడి కింద పడిపోతుంది. ఈ కామెడీ విత్ థ్రిల్లింగ్ సీక్వెన్స్ ప్రేక్షకులను ఖచ్చితంగా నవ్విస్తుంది. శ్రీవల్లి తన బాధను భరించలేక తనలో తాను మాట్లాడుకుంటూ దేవుడి పటం ముందు నిలబడుతుంది. నా కాపురంలో ఇలాంటి చిచ్చు ఎందుకు